కోళ్ల పందాల్లో మంత్రి పొంగులేటి అనుచరులు కేవీపీ రామచంద్రరావు సన్నిహితులు. మోయినాబాద్ మామిడి తోట కేసులో ట్విస్టు. ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు కేవీపీ అనుచరులను విడిపించిన తిరుపతి రెడ్డి, తన అనుచరులను తప్పించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ అటు తిరిగి కాంగ్రెస్ వాళ్ళ మెడకే చుట్టుకుంది ఇది. అదేది పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి మామిడి తోట కొబ్బరి తోట ఉంటే ఆ మోయినాబాద్ దగ్గర ఎస్ఓటి పోలీసు వాళ్ళు పోయి దాడులు చేసిరంట. దాడులు చేస్తే ఆడ పేకాట ఆడుతున్నారని, లేకపోతే కోళ్ళ పందాలు నిర్వహిస్తున్నారని ఇవన్నీ అందరూ పట్టుకొచ్చి ఇందులో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఇది ఆయన భూమి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు నిరికించేటువంటి ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి అన్ని ఇలాంటి తలతిక్క పనులే చేస్తూ ఉంటాడు. ఏ ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా టార్గెట్తో కొట్టాడు. ఈ తలతిక్క పనులు చేస్తూ ఉంటాడు, బొక్కబోర్ల వాడి మూతి పనులు అలగొట్టుకుంటూ ఉంటాడు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని నిరికిద్దాము, ఆయన త్రూ కేటీఆర్ నిరికిద్దాము, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళని నిరికిద్దాము, బదనాం చేద్దాము అనేటువంటి కార్యక్రమానికి వీళ్ళు పూనుకున్నారు. అది అటు తిరిగి ఎక్కడికి మెడకు చుట్టుకుంది. ఇగో వీళ్ళందరూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనిషి, కేవీపీ రామచంద్రరావు మనిషి, వీళ్ళు అందులో ఇరికిరు. అసలు ఇందులో ఈ కథ గట్టి చూడండి ఒక్కసారి. ఈ కథ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, రేవంత్ రెడ్డి మరి ప్లానింగ్ ప్రకారమే చేస్తున్నాడు. ఇది పొంగులేటి మనిషి, కేవీపీ మనుషులు. ఈ ఇద్దరు కూడా రేవంత్ రెడ్డికి పడదు, ఇద్దరితోటి కూడా. మరి వీళ్ళిద్దరు ఇరికిస్తందుకే ఆడుకోయిర్రా, లేకపోతే పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని కేటీఆర్ని వీళ్ళని బదనాం చేస్తేందుకే ఆడుకోయిర్రా? ఈ టార్గెట్ చూస్తూ ఉంటే వీళ్ళిద్దరు ఇరికిస్తేందుకే వినటానికి ఉన్నది. అటు తిరిగి వీళ్ళ పేరు మీదకి వచ్చింది కదా కథ. వీళ్ళిద్దరు ఇరికిస్తేందుకే ఆడిపోయినట్టుగా కనబడతా ఉన్నది. మరిగా రేవంత్ రెడ్డి ఎవరి మీద సూటి పెడుతున్నాడు అంటే వీళ్ళ మీద సూటి పెడుతున్నాడు. సో ఇట్లా వీళ్ళని ఇరికిస్తేందుకే పెట్టినట్టుగా కనపడతా ఉన్నది. అందుకే వీళ్ళ విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి.